అండి. నేను మీ వర్ష ఆంటీ. ఈరోజు మళ్ళనైతే మీ ముందుకు వచ్చిన సరపిండితోని. మొన్న ఒక్కరోజు సరపిండి పెట్టి టేస్ట్ మంచిగా రుచి చూపెట్టినందుకు మా అమ్మాయి మళ్ళీ పెట్టు అని నా ఎంబడి వాడి పానం తినబట్టి. ఇంట్లో పిండి కూడా లేకుండే పొద్దుగా లేచుడుతోనే సరపిండి పెట్టమని ఎంబడి పడ్డది. పోయి పిండి పట్టించుకొచ్చుకున్నది. అగో నువ్వులు వేసిన, ఇంతంత కళ్యామాకు వేసిన, పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, జీలకర్ర అన్నీ కలిపి మిక్సీ పట్టిన. అవి వేసిన పిండిలో ఇంత ఉప్పు, ఇంత కారం, కొంచెం ఎండుకారం వేసి నీళ్ళు అయితే పోసి కలుపుతాను. ఇక కలిపినాక ఇంత ఇక పక్కకు మళ్ళా ఒక గంజు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అక్కడ వరద బాధితులు పాపం వర్షాలు వచ్చి అక్కడ ఖమ్మంలో ఇక్కడ విజయవాడలో జనాలందరూ ఇళ్ళకు నీళ్ళు వచ్చి వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. మనం సరపిండి పెట్టుకొని తింటాను. ఇది కరెక్ట్ కాదు, కానీ ఏం చేద్దాం. ఏ పని చేసినా, ఏం సంపాదించినా, ఏం చేసినా కడుపు కోసమే. టైంకి మాత్రం కడుపు ఆగదు. ఆకలైనప్పుడు కడుపు ఆగదు. ఆ కడుపు కోసం ఏదో ఒకటి చేసుకొని తినాలి. సరపిండి గురించి స్పెషల్గా ఇంకా మళ్ళీ ఇంట్లో ఇది వేసిన అది వేసిన అని మీకు ఏం చెప్ప మొన్ననే వేసిన. మొన్న చెప్పిన అన్ని వీడియో చేసేటప్పుడు చూపెట్టిన. కాకపోతే ఏదో చేస్తాను కదా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చూపెట్టవా, మొన్న చూపెడితే మాకు పెట్టరాలేదు, ఎట్లా పెట్టినావు చూపెట్టవా అని చెప్పేసి అడిగిర్రు. అందుకని మళ్ళీ ఒకసారి చూపెడతాను. మా ఇంటి దగ్గర వాళ్ళు అయితే మరీ మళ్ళీ పెట్టి అని చెప్పేసి అడిగిర్రు. అందుకోసమని ఈరోజు పెట్టిన కదా అని చెప్పేసి మళ్ళీ పెట్టిన. ఇంకా ఏంటి సంగతులు అంటే ఆ బిగ్ బాస్ పడింది. బిగ్ బాస్ 8th సీజన్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ బిగ్ బాస్ చూసుకుంటూ ఈ సరపిండి పెట్టుకొని గంజడంతా సరపిండి పక్కకు పెట్టుకొని ఓ గ్లాసులో ఛాయ్ పోసుకొని ఒక పెద్ద గిలాసడంతా అందులో చెంచేసుకొని ఈ సరపిండి అందులో వేసుకొని ముంచుకొని సరపిండి తినుకుంటా ఆ బిగ్ బాస్ కొంపల వాళ్ళు కొట్టుకుంటా అంటే, తిట్టుకుంటా అంటే, ఫైటింగ్ చేసుకుంటా అంటే ఆ కొంపలు ఉన్న వాళ్ళని చూసుకుంటా మనం మంచిగా ఎంజాయ్ చేసుకుంటా బయట కూర్చొని ముచ్చట్లు పెట్టేటోళ్ళు ఇక పోయి అయితే అంటూ పెడతాను. ఇక మాట్లాడుకుంటా సరపిండి కూడా అయిపోయింది. ఇక ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు అయితే బయట ముచ్చట్లు పెట్టుకోరు. ఇక ఈ కాడ నుంచి వెళ్ళి చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ముసలోళ్ళని సీరియల్ చూడనిచ్చి పాడి ఏరేం లేదు. ఇక ఏ పోరగాళ్ళు అందరూ బిగ్ బాస్ పెట్టుకొని చూస్తే ముసలోళ్ళ పని అట్టిదే. ఇక వాళ్ళు లొల్లి పెడతారు. వీళ్ళు పొద్దున్న దాకా సెల్లులు పడతారు, సాయంత్రం అయిందంటే బిగ్ బాస్ చూస్తారు. ఏం చేస్తారు మళ్ళీ వీళ్ళ పని దీపక్క సీరియల్ చూడరు. ఇక ఇట్లున్నది కథ. ఇక ఈ నీళ్ళ సర్ఫపిండి అయితే పెట్టుకొని పొద్దున తిందామని మంచిగా ప్లేట్ వేసుకునే వరకు సెల్లు చేతులు పట్టుకున్న వాళ్ళే ఓ వార్త కనబడ్డది. ఏం వార్త అంటే ఖమ్మం కాడ మొత్తం ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయట, అక్కడ విజయవాడలో ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయట. ఇవి అట్లనే మాట్లాడుకుంటే ఛాయ్ కూడా పెట్టుకున్నా. ఆ నీళ్ళు వచ్చి పాపం అక్కడ వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడి ఏమేమి సంపాదించుకొని అందులో పెట్టుకున్నారో పట్టు చీరలు, నగలు, బంగారం, పైసలు అన్నీ అందులో పెట్టుకుంటే కథం పెట్టుకునే అన్నీ ఈ వానకు కొట్టుకొని పోవచ్చు. మళ్ళీ వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడి సంపాదించుకుంటే అవన్నీ సంపాదించుకోవాలి. వాళ్ళకి కడుపుకు తిండి ఎట్లా, ఇప్పుడు వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు ఎట్లా, ఇటు వర్షాలు కొట్టి పంటలు పండే మందం కొట్టాలి. కానీ దేవుని కూడా పాటి లేకుండా అవుతుంది. జనాలను పాపం వాళ్ళు వండుకున్న తిండి కూడా నోట్లో పడేదాకా గ్యారంటీ లేకుండా వాళ్ళని కొంతమందిని కూడా పన్నోళ్ళు పన్నట్టే ఆ నీళ్ళలో కొట్టుకపోయారట. పోయిన సంవత్సరం అట్లనే భూపాలపల్లి కాడ అట్లనే వచ్చి అట్లనే చచ్చిపోయారు అందరు. ఇగో సరిపిండి చూడుర్రి తినుకుంటా మాట్లాడతానా. పోయిన సంవత్సరం అంతమంది చచ్చిపోయారు. ఇప్పుడు ఇంతమంది మళ్ళీ చచ్చిపోయారు. ఇంకా నయ్యం ఏంటి మన ఇటు వంపులు ఉన్న కాడికి వస్తుంది. ఇంకే కట్ట దిగుతుందో, ఏ రాత్రి వండుకుంటే వచ్చి ఇంట్లో నీళ్ళు చూస్తాయో మనం కూడా పోతామో ఏందో అని భయమే అవుతుంది. పండుకోవాలంటే భయమే అవుతుంది. ఎటన్నా ఊర్లకు పోవాలంటే భయమే అవుతుంది. మొన్న కార్లు అక్కడ తండ్రి బిడ్డలు అక్కడ వాళ్ళు చచ్చిపోయారు. ఎందుకైనా మంచిదే వర్షం కొడితే నీళ్ళు ఏంటన్నా వస్తే ఆ నీళ్ళకి వెళ్ళి మాత్రం బయటికి పోకుంటే ఒకరోజు ఇంట్లో ఉండరు. ఏమవుతుంది, ఇంట్లో ఉండి మళ్ళీ తెల్లారి చేసుకోరు పని. నౌకరు చేసేటోళ్ళు అయినా మంచిదే, ఇంకేమన్నా బయట పనులకు పోయేటోళ్ళు అయినా మంచిదే. బయటకు అసలు వెళ్ళకుర్రి. ఏ తిన్నా మంచిదే. కూర లేకుంటే ఇంత పచ్చడి వేసుకొని తినూరి, ఇంట్లోనే ఉండూరు, కానీ బయటకు అయితే వెళ్ళకుర్రి. ఇక నా సరపిండి అయితే చూడుర్రి. అందరికీ చేసుడు వచ్చింది కదా. సరపిండి గురించి మొత్తం క్లారిటీగా వివరించలేదు ఈసారి. ఎందుకంటే మొన్ననే చెప్పిన కదా, ఊరికే చెప్తుందా అంటే అని అనుకుంటారు కదా.